అరే ముంగడ పొక్కుంది జనం తెలిసేది అవుతుంది ఇటేది ఇక్కడ అరే ముంగడ పొక్కుంది జనం తెలిసేది అవుతుంది ఇటేది ఇక్కడ గడ్డి లోడ్తో వెళుతున్న డీసీఎం కు కరెంటు తీగలు తగిలాయి. ఇంకే ఉంది, క్షణాల్లో వ్యాన్ కు మంటలు అంటుకున్నాయి. ఈ క్షణంలో ఏ డ్రైవర్ అయినా ఏం చేస్తాడు? వెంటనే వ్యాన్ ఆపేసి భయంతో పరుగులు తీస్తాడు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ అలా చేయలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వ్యాన్ అక్కడికి సమీపంలోనే ఉన్న చెరువులోకి తీసుకెళ్లాడు. చెరువులో మోకాళ్ల లోతు నీళ్లలోకి వెళ్లాక వ్యాన్ అక్కడ నిలిపేశాడు. వ్యాన్ మంటలను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అరే బండి వాటి నువ్వు కూడా పల్టీ కానీ అరే ఇంజన్ మీదకి తలకిటు కామారెడ్డి జిల్లాలో గడ్డి లోడ్తో వెళుతున్న డీసీఎం వ్యాన్ కు కరెంటు తీగలు తగిలి మంటలంటుకున్నాయి. లింగంపేట మండలం కోమట్పల్లిలో ఘటన జరిగింది. వెంటనే స్పందించిన డీసీఎం డ్రైవర్ వ్యాన్ ను అక్కడ సమీపంలోనే ఉన్న చెరువులోకి తీసుకెళ్లాడు. గ్రామస్తుల సాయంతో మంటలు ఆర్పేశారు. బండి తీసుకొని బండి అరే ముంగడ పొక్కుంది జనం తెలిసేది అవుతుంది ఇటేది ఇక్కడ బండికి ఇంటికి కొట్టలేడు. నేను నడులకి ఎదురుపోదామని పోతున్నా ఎదురుగా పోదామని పోయేదానికల్లా కథం గడ్డి లోడ్తో వెళుతున్న డీసీఎం కు కరెంటు తీగలు తగిలాయి. ఇంకే ఉంది, క్షణాల్లో వ్యాన్ కు మంటలు అంటుకున్నాయి. ఈ క్షణంలో ఏ డ్రైవర్ అయినా ఏం చేస్తాడు? వెంటనే వ్యాన్ ఆపేసి భయంతో పరుగులు తీస్తాడు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ అలా చేయలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వ్యాన్ అక్కడికి సమీపంలోనే ఉన్న చెరువులోకి తీసుకెళ్లాడు. చెరువులో మోకాళ్ల లోతు నీళ్లలోకి వెళ్లాక వ్యాన్ ను అక్కడ నిలిపేశాడు. వ్యాన్ మంటలను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆర్పేశారు. కామారెడ్డి జిల్లాలో గడ్డి లోడ్తో వెళుతున్న డీసీఎం వ్యాన్ కు కరెంటు తీగలు తగిలి మంటలంటుకున్నాయి. లింగంపేట మండలం కోమట్పల్లిలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన డీసీఎం డ్రైవర్ వ్యాన్ ను అక్కడ సమీపంలో ఉన్న చెరువులోకి తీసుకెళ్లాడు. గ్రామస్తుల సాయంతో మంటలను ఆర్పేశారు. అరే ఇంజన్ మీదకి తలకిటు అరే బండి వాటి నువ్వు కూడా పల్టీ కానీ పల్టీ అయిపోయింది. కామారెడ్డి జిల్లాలో ఘటన జరిగింది. గడ్డి లోడ్తో వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ కు మంటలు అంటుకున్నాయి. అది కూడా కరెంటు తీగలు తగిలి. కానీ భయంతో పరుగులు తీయాల్సిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కొంతవరకు నష్టాన్ని నివారించగలిగాడు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి
చెరువు లోపలికి డీసీఎం వ్యాన్ ను పోనిచ్చాడు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం డీసీఎం వ్యాన్ మొత్తం కూడా గడ్డి తగలబడిపోతూ ఉంది, పొగ బాగా వస్తోంది. అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అరే ఇంజన్ మీద ఇంజన్ మీద